ఎలన్ మస్క్ ఈలాన్ రీవ్ మస్క్ జననం 1971 జూన్ 28 దక్షిణాఫ్రికాలో జన్మించిన కెనడియన్ అమెరికన్. ఇతను పెద్ద వ్యాపారి, పెట్టుబడిదారు, ఇంజనీర్, ఆవిష్కర్త. బాల్యము. మస్క్ 1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలోని ప్రెటోరియాలో జన్మించాడు. తండ్రి ఎర్రల్ ఒక ఇంజనీర్, తల్లి మే కెనడాకు చెందిన మోడల్. మస్క్ చిన్నప్పటి నుంచి పుస్తకాల పురుగు. బయటి వారితో ఎలా ఉండాలో అంతగా తెలియదు. దీంతో తోటి విద్యార్థుల వేధింపులకు తొలి లక్ష్యంగా మారేవాడు. ఇది అతని బాల్యాన్ని ఆర్కైవ్డ్ 2021 సెప్టెంబర్ 17 అట్ ద వేబ్యాక్ మషీన్ దుర్భరం చేసింది. ఒకసారి తోటి విద్యార్థులు అతన్ని మెట్లమీద నుంచి తోసేసి తీవ్రంగా కొట్టారు. దీంతో మస్క్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. ఆ గాయాల కారణంగా ఇప్పటికీ ఊపిరి సరిగా పీల్చుకోలేడు. 1980లో మస్క్ తల్లిదండ్రులు విడిపోయారు. అయితే మస్క్ మాత్రం తండ్రి వద్దనే ఉన్నాడు. కాని తర్వాత కాలంలో అది సరైన నిర్ణయం కాదని ఆయనే స్వయంగా తెలిపాడు. పెద్దయ్యాక తండ్రితో తెగతెంపులు చేసుకున్నాడు. తొలి విజయం. మస్క్ 12 ఏళ్ల వయస్సులో బ్లాస్టర్ అనే వీడియో గేమ్ను తయారు చేశాడు. పీసీ అండ్ ఆఫీస్ టెక్నాలజీ అనే పత్రిక దీనిని $500లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 17 ఏళ్ల వయస్సులో దక్షిణాఫ్రికా సైన్యంలో పనిచేయడం ఇష్టం లేక కెనడా వెళ్లిపోయాడు. ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టాడు. కింగ్స్టన్లోని క్వీన్స్ యూనివర్సిటీలో 2 ఏళ్లపాటు చదువుకొని అమెరికా వెళ్లిపోయాడు. అక్కడ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి భౌతికశాస్త్రంలో పట్టా పొందాడు. వార్టోన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందాడు. 24 ఏళ్ల వయస్సులో మస్క్ అప్లైడ్ సైన్సెస్లో పీహెచ్డీ చేసేందుకు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చేరాడు. కాని ఆయన మనస్సు మొత్తం వ్యాపారం పైనే ఉండేది. దీంతో పీహెచ్డీలో చేరిన 2 రోజులకే అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. వ్యాపారం. 1995లో తన సోదరుడు కింబల్తో కలిసి జిప్-2ను ప్రారంభించాడు. దీనికి పెట్టుబడి $28,000. మిగిలినది ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి సమకూర్చుకున్నాడు. ఇదొక వెబ్ సాఫ్ట్వేర్ కంపెనీ. న్యూస్ పేపర్లు ఆన్లైన్ సిటీ గైడ్లను అభివృద్ధి చేసుకోవడానికి సాయం చేస్తుంది. దీనికి మస్క్ సీఈఓ అవుదామనుకున్నాడు. కాని పెట్టుబడిదారులు అంగీకరించకపోవడంతో ఆశలు నెరవేరలేదు. ఆ తర్వాత ఈ కంపెనీని కాంపాక్ $307 మిలియన్ నగదు, $37 మిలియన్ వాటాలను ఇచ్చి కొనుగోలు చేసింది. మస్క్ వాటా కింద $22 మిలియన్ వచ్చాయి. చిన్న వయసులోనే అది భారీ విజయం. అయితే వ్యాపారిగా అక్కడితో ఆగలేదు. $10 మిలియన్ ఎక్స్.కామ్ అనే ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీస్ కంపెనీని ప్రారంభించాడు. వ్యాపారంలో రాటుదేలిన మస్క్ దీనిని పేమెంట్ గేట్వే, పేపాల్.కు అమ్మేశాడు. ఒప్పందంలో భాగంగా పేపాల్ సీఈఓగా పనిచేశాడు. తర్వాత పేపాల్ను ఈబే కొనుగోలు చేసింది. అప్పటికే పేపాల్లో అత్యధిక వాటాదారైన మస్క్కు $165 మిలియన్ అందాయి. అంతరిక్ష ప్రయోగాలు. పేపాల్ విక్రయానికి ఏడాది ముందు 2001లో ఎలన్ మస్క్ ఓ కీలక ప్రాజెక్టుకు ప్రాణం పోశాడు. అందే మార్స్ ఓయాసిస్. అంగారకుడి మానవ జీవనాన్ని సుసాధ్యం చేయడానికి అవసరమైన గ్రీన్హౌస్ నిర్మాణానికి ఉద్దేశించిన ప్రాజెక్టు అది. అంగారకుడి పైకి వెళ్లాలంటే రాకెట్లు అవసరం. దీంతో రష్యాలో ఖండాంతర క్షిపణులను కొనుగోలు చేయాలని భావించాడు. అందుకు మాస్కో వెళ్లాడు. కాని అక్కడ మస్క్కు తీవ్ర అవమానం ఎదురైంది. ఒక్క రాకెట్ను $8 మిలియన్ విక్రయిస్తామని రష్యా ఆయుధ వ్యాపారులు తెలిపారు. అది ఎక్కువ మొత్తం అని మస్క్ అభిప్రాయపడ్డాడు. కొనటానికి డబ్బులు లేవా అని వెటకారపు మాటలు వినిపించడంతో, మా సొంతంగా తయారు చేసుకుంటాం అనే సమాధానమిచ్చి ఆ మీటింగ్ నుంచి బయటకు వచ్చేశాడు. నేరుగా అమెరికా విమానం ఎక్కేశాడు. అయితే ఆయన మనస్సులో ఒకే ఆలోచన. ఎలాగైనా అంగారకుడిని చేరుకోవాలి. రాకెట్లను అత్యంత చౌకగా తయారు చేస్తే తప్ప ఇది సాధ్యం కాదని అర్థం చేసుకున్నాడు. స్పేస్ ఎక్స్ రాకెట్ ముడి పదార్థాలకు అయ్యే ఖర్చులను లెక్కలు వేసుకొన్న మస్క్కు ఓ విషయానికి అర్థమైంది. మార్కెట్లో ఉన్న రాకెట్ల తయారీ అత్యంత చౌక అయిన విషయానికి. మార్కెట్ ధరలో 3% ధరకే రాకెట్ను తయారు చేయవచ్చని భావించాడు. దీంతో తన సొంత డబ్బు $100 మిలియన్ పెట్టుబడి పెట్టి 2002 మే నెలలో స్పేస్ ఎక్స్.ను ప్రారంభించాడు. దీనికి నాసా ఆర్థిక సాయం అందజేసింది. ఇక్కడ తొలుత వైఫల్యాలు వెక్కిరించాయి. 2006లో స్పేస్ ఎక్స్ తొలి రాకెట్ను ప్రయోగించింది. 33 సెకన్లలోనే అది పేలిపోయింది. 2007, 2008లో చేసిన ప్రయోగాలు కూడా విఫలం కావడంతో మస్క్ ఆందోళనకు లోనయ్యాడు.
స్పేస్ ఎక్స్ దివాళా తీయడం ఖాయమని పెట్టుబడిదారులు భావించారు. వారి వద్ద ఇంకా ఒక్క ప్రయోగానికే డబ్బు ఉంది. ఈ ప్రయోగం ఆయన జీవితాన్ని మార్చేసింది. 2008 సెప్టెంబర్లో ప్రయోగించిన ఫాల్కన్ 1 రాకెట్ విజయవంతంగా భూకక్షలోకి చేరింది. దీంతో అదే ఏడాది నాసా $1.6 బిలియన్ భారీ కాంట్రాక్టును స్పేసెక్స్కు అందజేసింది. ఈ కాంట్రాక్టు ప్రకారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అవసరమైన సామగ్రిని తరలించాలి. దీనికోసం స్పేస్ ఎక్స్ ప్రయోగాలు చేస్తోంది. 22 డిసెంబర్ 2015లో పునర్వినియోగానికి అవకాశం ఉన్న రాకెట్ను ప్రయోగించింది. ఈ రాకెట్ విజయవంతంగా మళ్లీ భూకక్షలో నుంచి లాంచింగ్ ప్యాడ్ పైకి వచ్చింది. మానవ చరిత్రలో ఈ విధమైన ప్రయోగం విజయవంతం కావడం ఇదే తొలిసారి. ప్రైవేటు రంగంలో అతిపెద్ద రాకెట్ ఇంజిన్ల తయారీ సంస్థగా స్పేస్ ఎక్స్ అవతరించింది. తాజాగా బుధవారం ప్రయోగించిన ఫాల్కన్ హెవీ ప్రపంచలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్. ఈ రాకెట్ ద్వారా ఒక కారును అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. దీనికి వినియోగించిన కారు టెస్లా సంస్థది. టెస్లా కూడా మస్క్ ఆలోచనల్లో నుంచి పుట్టిన సంస్థే. టెస్లా కార్ల సంస్థ. మస్క్ మానసపుత్రికల్లో టెస్లా ఒకటి. 2002లో స్పేస్ ఎక్స్ను ప్రారంభించిన తర్వాత 2003లో టెస్లాకు జీవం పోశాడు. రాకెట్ల వ్యయాన్నే తగ్గించాలనుకున్న మస్క్ కార్ల వ్యయాన్ని ఎందుకు తగ్గించకూడదు అని భావించాడు. ఈ ఆలోచన ప్రతిరూపమే టెస్లా. ఈ కంపెనీ విద్యుత్తు కార్లను అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ తొలి కారు, రోడ్స్టర్. అత్యంత వేగంగా దూసుకుపోయే ఈ కారు చాలా ఖరీదైంది. దీంతో దీని లాంచింగ్ ఆలస్యమైంది. ఫలితంగా 2008లో కంపెనీ ఆర్థిక ఒడుదొడుకులను ఎదుర్కొంది. ఎంతగా అంటే కంపెనీ మూతపడే స్థితికి వచ్చింది. దీంతో తనకు ఉన్నది మొత్తం టెస్లాలో పెట్టుబడిగా పెట్టాడు. ఆ తర్వాత రోడ్స్టర్ను మార్కెట్లోకి విడుదల చేశాడు. అది భారీ విజయం సాధించింది. ఆ తర్వాత కంపెనీ వెనుదిరిగి చూసుకోలేదు. టెస్లా మోడల్ 3 కారును $35,000కు అందజేస్తామని ప్రకటించింది. దీనికి రోజుకు 1800 బుకింగ్లు చొప్పున వచ్చాయి. 2017 నుంచి ఈ కారు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఇదొక భారీ విజయం. ఇవే కాక సోలార్ సిటీ, హైపర్ లూప్, ఓపెన్ ఏఐ, న్యూరాలింక్, ది బోరింగ్ కంపెనీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు మస్క్ ఆలోచనల నుంచి పుట్టినవే. వ్యక్తిగత జీవితము. మస్క్ క్వీన్స్ విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు జస్టిన్ విల్సన్తో పరిచయం ప్రేమగా మారింది. తర్వాత ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. వీరికి 5 పిల్లలు. వీరిలో కవలలు, ట్రిప్లెట్లు ఉండటం విశేషం. స్పేస్ ఎక్స్ ప్రాజెక్టు ప్రారంభ సమయంలో పెద్ద కుమారుడు కన్నుమూయడం మస్క్ను కలచివేసింది. 2008లో జస్టిన్ నుంచి విడిపోయాడు. టోస్కా మస్క్, ఎలోన్ సోదరి. ఆమె మస్క్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు వ్యవస్థాపకురాలు. వివిధ సినిమాలను కూడా నిర్మించింది. మస్క్ ఇంగ్లీష్ నటి తలులా రిలేతో 2010లో రెండో వివాహం చేసుకున్నాడు. మళ్లీ 2016లో విడిపోవడం జరిగింది. మస్క్ 2016లో అమెరికన్ నటి అంబర్ హర్డ్తో డేటింగ్ ప్రారంభించాడు. కాని వారు 1 సంవత్సరం తరువాత విడిపోయారు. మే 7, 2018న మస్క్ గ్రిమ్స్తో డేటింగ్ ప్రారంభించాడు. గ్రిమ్స్ మే 4, 2020న కుమారుడికి జన్మనిచ్చింది. మస్క్ అతనికి XAA12 అని పేరు పెట్టాడు.